పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. వారు దేశ ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి సంస్కరణలు, ముఖ్యంగా వారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయక నిర్ణయాలు, నవోదయ విద్యాలయ సంఘటన కావచ్చు, కేంద్రీయ విద్యాలయ సంఘటన కావచ్చు, అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శకం ఇచ్చినారు. వారితో పాటుగా మరి ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం తన కాళ్ళ మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారినారు. పివి నరసింహారావు గారు అనగానే ఆర్థిక సంస్కరణలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటుగా రాజకీయాల్లో ఒక గ్రామం ఇది. ఈరోజు ఆ గ్రామము వంగర, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. అటువంటి గ్రామం నుంచి ఎదిగి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం, మరి ఈ ప్రాంత అందరూ కూడా తెలంగాణ బిడ్డగా వారిని అత్యంత గౌరవించుకునేటువంటి సందర్భంలో గతంలో కొంత ప్రయత్నం జరిగింది. వంగర గ్రామంలో వారి మెమోరియల్గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది, అది పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను. వచ్చే జయంతి లోపల దాన్ని పూర్తిగా అన్ని హంగులతోటి ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ గార్డ్తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఉండే ప్రాంతంలో అందరికీ కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంతా ఇన్ఫర్మేటివ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి మా అందరికీ ఆదర్శం, వారిని అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసేటువంటి అవకాశం వచ్చింది. మా జిల్లా ముద్దుబిడ్డ కాబట్టి కరీంనగర్ మా గురువు చొక్కారావు గారికి కూడా అత్యంత సన్నిహితంగా ఉండే సందర్భంలో అనేక సందర్భాల్లో కలిసినటువంటి మాటలు, వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారు దేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు భవిష్యత్ తరానికి కూడా ఆదర్శం. అందరూ ఈనాటి యువత కూడా పివి నరసింహారావు గారు ఏ విధంగా శ్రమపడి తన వ్యక్తిగత నాలెడ్జ్ తోటి ఇంతటి కాంపిటేటివ్ పాలిటిక్స్లో భారత ప్రధానమంత్రి కాగలిగినాడో ఒక స్ఫూర్తి కావాలని కోరుకుంటూ, తప్పకుండా వారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఆర్థిక సంస్కరణలు కానీ విద్యాపరంగా తెచ్చినటువంటి అన్నింటినీ ఈరోజు ఈ ప్రభుత్వాలు రోల్ మోడల్గా తీసుకునేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంది. తప్పకుండా వారిని సందర్భంగా మననం చేసుకుంటూ భావితరం వారిని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు పోవాలని కోరుతూ వారి ఘనంగా నివాళులర్పిస్తాను. अमर है।